కుటుంబంలో కొందరే దేవుని మందిరానికి వస్తారు, కుటుంబంలో కొంతమందే దేవుని ఆరాధిస్తారు, కుటుంబంలో కొంతమందే దేవునికి నమ్మకస్తులుగా ఉంటారు. ఒక కుటుంబంలో కొంతమందే తల్లిదండ్రులు దేవునిలో ఉంటే పిల్లలు దేవునిలో ఉండరు, పిల్లలు దేవునిలో ఉంటే తల్లిదండ్రులు దేవునిలో ఉండరు. భర్త దేవుని మందిరంలో ఉంటే భార్య దేవుని మందిరంలో ఉండదు, లేదా భార్య దేవునిలో ఉంటే భర్త దేవునిలో ఉండడు. ఇలా ప్రతి కుటుంబంలో దాదాపుగా చాలా కుటుంబాలలో దేవుని బిడ్డలారా ఇలా అందరూ కుటుంబ సమేతముగా దేవునిలో ఉండడము, కుటుంబ సమేతముగా దేవుని మందిరంలో ఉండడము, కుటుంబ సమేతముగా దేవునిలో వారి జీవితాలు కొనసాగిపోవడము చాలా అరుదుగా కనపడుతూ ఉంటుంది. ఒకవేళ మా ఇంటిలో మేము దేవునిలో ఉన్న మా పిల్లల దగ్గర నుంచి, భర్త కాల నుంచి, భార్య దగ్గర నుంచి మేమందరం దేవునిలో ఉన్నామన్నా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తామన్నా, మేమంతా దేవునిలో ఉంటాం, మేమందరము దేవునే సేవిస్తాం, మేము దేవుని నమ్మకంగా జీవిస్తున్నాం, మేమంతా దేవునిలోనే మా కుటుంబాలు ఉన్నాయంటే అది నిజంగా ఆశీర్వాదకరమైన కుటుంబమే, శ్రేష్టమైన కుటుంబమే.